రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో అతడు ఏం చేయాలి, దాని గురించి శాతానికి తన దేవుని మీద ఉన్న నమ్మకానికి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా తను ఏ పెన్నుతో ఆ తప్పులు రాశాడో ఆ సిరాబుడ్డి ఆ పేపర్ మీద ఒలిగిపోయిందట. పేపర్ మీద ఒలిగిపోయేటప్పటికి మొత్తం అంతా తడిసిపోయి మొద్దయిపోయి అతను రాసిన అక్షరాలు ఏమయ్యాయి, కనబడకుండా పోయాయి. అప్పుడు అతని మనస్సులో దేవుడు ఈ తలంపు పెట్టాడట, ఈ సిరాతో ఈ పేపర్ మీద ఉన్న అక్షరాలు పోతే నా రక్తంతో నీ పాపాలు పోలేదనుకుంటున్నావా? నా రక్తంలో నీ పాపాలన్నీ పోయాయి. దేవునికి స్తోత్రం. అందుకే కదా నేను రక్తం కార్చాను, అందుకే కదా నా శరీరం అంతటి నుండి నీ కొరకు రక్తం చిందించాను. అది ఎక్కడో ఒక దగ్గర కన్నం పెడితే వచ్చిన రక్తం కాదు, అది దేవుని బిడ్డలారా యేసయ్య చేతుల్లోండి రక్తం కారుతుంది, కాళ్ళ నుండి రక్తం కారుతుంది, ఆయన శరీరం అంతటి నుండి రక్తం కారుతుంది, తల నుండి రక్తం కారుతుంది, చెంపల నుండి రక్తం కారుతూ ఉంది. చివరికి పక్కలో బళ్ళముతో ముడిచినప్పుడు అక్కడ నుండి కూడా ధారలుగా రక్తం కారుతుంది. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో ఒక పశువుని వధించేటప్పుడు బలి పశువుని అది రక్తం చిందించడానికి దాన్ని ఏ రీతిగా అయితే శరీరంలో ఉన్న రక్తం అంతా అది తీసివేయబడుతుందో అలాగా యేసు ప్రభువులో ఉన్న రక్తం అంతా కార్చబడింది. ఆ దేవుడిలో నుండి చివరిగా వచ్చింది ఏంటి అంటే ఆ రక్తం పోయి నీరు రావడం మొదలుపెట్టింది. ఆ రక్తం వల్ల నీకు శుద్ధీకరణ కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన శుద్ధీకరణ దేవుని రక్తం వల్ల కలిగింది అని ప్రతి వారు కూడా నమ్మవలసి ఉంది. హల్లెలూయా. అలా నమ్మిన వాళ్ళే నీతిమంతులు అవుతారు, అలా నమ్మిన వాళ్ళే పరిశుద్ధులు అవుతారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి వారు యేసుని తండ్రిగా నమ్మినవారు, యేసుని తండ్రిగా నమ్మినవారు, నీ తండ్రి నిన్ను అన్ని సమయాలలో ఆయనే మోస్తాడు, ఆయనే చూసుకుంటాడు, ఆయనే భరిస్తాడు అని నమ్మినవారు చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే ఆ రక్తం, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం నా కోసమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆ రక్తంలో కడుగుకొని వారే ఉండాలి. తరువాత చూడండి అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగచేసెను. హల్లెలూయా. ఇక్కడ పేతురు దేవాలయంలోనికి వెళుతూ ఉన్నాడు ప్రార్థన ఆరాధనలు చేసుకోవడానికి. ఆ సమయంలో ఒక కుంటివాడు అక్కడ కూర్చుని ఉన్నాడు. అతని దగ్గర ఏమైనా దొరుకుతాయేమో, వెండి బంగారాలు ఏదైనా దొరుకుతాయేమో అని తేరి చూస్తున్నాడు. పేతురు యోహాన్లు లోపలికి వెళతా ఉంటే వాళ్ళ వైపు తేరి చూసి నాకు ఏదైనా డబ్బులు వేయండి అని చెప్పి వాళ్ళ వైపు చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పారు, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం,
నజరేయుడైన యేసు నామములో లెగు అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళని లేపేసిన తర్వాత వాళ్ళతో పాటే అతను కూడా దేవాలయానికి వచ్చాడు. అతని చీలమండలకి బలం కలిగింది. శక్తిగా గంతులేస్తూ స్తుతిస్తూ ఉంటే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే బయట చూసిన ఈ కుంటివాడు ఇతడే కదా. వెంటనే అందరూ కూడా ఆశ్చర్యపడతా ఉంటే పేతురు చెప్తున్నాడు, మా విశ్వాసం వల్ల ఈ కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో మాలో శక్తి ఉందని, ఏదో మాలో మహిమ ఉందని మీరు అనుకుంటున్నారా? అది ఏం కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల ఇది జరిగింది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విడుదల ఎలాగ కలిగింది అంటే యేసు నామం వల్ల కలిగింది. ఎలాగ కలిగింది? యేసు నామము వల్ల కలిగింది అని చెబుతూ ఈ మాట అంటున్నారు. ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచును. ఆయన వల్ల కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగజేశాను. ఎవరి నామం? యేసు నామం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు నామం మనకి ధరించబడింది. యేసయ్య నామమే ఇప్పుడు మన చిరునామా. యేసు నామం ఎవరి చిరునామా? మన చిరునామా. మీ తండ్రి ఎవరు అంటే మన తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మన తల్లిదండ్రులు మన తండ్రి ఇంటి పేరును బట్టి మనం పిలువబడతా ఉంటాం. మన తండ్రి ఇంటి పేరును బట్టి ఏం చేస్తాం? మనం పిలువబడతాం. అయితే దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు పిలువబడే నామం ఏంటి అంటే వీరు యేసు ప్రభు పిల్లలు. వీరు యేసు ప్రభు పిల్లలు అనే పేరు చేత మనం పిలువబడుతున్నాం. అలా పిలువబడమే కాదు, ఆ నామములో ఎంత శక్తి ఉంది అంటే దాని ద్వారా విడుదల కూడా కలుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. విడుదల కలిగే శక్తి ఉంది ఆ నామానికి. ఆ నామం, యేసు నామం ఎక్కడ చెబితే అక్కడ రోగం పోవలసిందే, దెయ్యాలు వెళ్ళగొట్టబడవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. మరణకరమైనది తాగినా కూడా హాని కలగకుండా కాపాడే అద్భుత నామం. అందుకనే చూడండి, మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారి ఈ మాట చెప్పారు. చూద్దాం 16వ అధ్యాయం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామాన దెయ్యాలు వెళ్ళగొడతారు. ఏ నామం చెప్పాలి? యేసు నామము వల్ల దెయ్యాలు వెళ్ళిపోతాయి. క్రొత్త భాషలు మాట్లాడతారు. పాములను ఎత్తి పట్టుకుంటారు. మరణకరమైంది తాగిన హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు. ఇవన్నీ కార్యాలు ఎలా జరుగుతున్నాయట? యేసునామం. ఎలా జరిగాయి? యేసునామంలో జరుగుతున్నాయి. కాబట్టి ఆ నామాన్ని మనం ఉచ్చరించేవారిగా ఉండాలి. ఆ నామాన్ని ప్రకటించేవారిగా ఉండాలి. ఆ నామాన్ని స్తుతించేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు నామములో అన్నిటి నుండి విడుదల కలుగుతుంది. హల్లెలూయా. దేవుని నామములో ఏం కలుగుతుంది? విడుదల. యేసు రక్తములో ఏం కలుగుతుంది అంటే నీతి కలుగుతుంది. యేసు నామములో ఏం కలుగుతుంది అంటే అది ఎలాంటి పాపమైన, శాపమైన, రోగమైన యేసు నామం అనగానే ఏమవుతుంది? విడుదల కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. యేసు నామం నీకు విడుదల కలుగజేసే నామం. యేసు రక్తం నీకు నీతినిచ్చే రక్తం. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా. తరువాత చూడండి 2 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. హల్లెలూయా. శక్తిగల పరిశుద్ధ లేఖనం
నీ జీవితంలో ఎలా పనిచేస్తుంది అంటే విశ్వాసము ద్వారా. దేని ద్వారా పనిచేస్తుందట? విశ్వాసం ద్వారా పనిచేస్తుంది. దేవుని వాక్యాన్ని నీవు నమ్మాలి. మొదట దేవుని రక్తాన్ని నువ్వు నమ్మితే నీకు నీతి కలుగుతుంది. దేవుని నామాన్ని నువ్వు నమ్మితే ప్రతి కష్టము నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి రోగము నుండి నీకు విడుదల కలుగుతుంది. అంతేకాదు, నువ్వు నమ్మవలసింది ఇంకొకటి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఎవరిని నమ్మాలి? దేవుని మాటనే నమ్మాలి. ఆ ఎల్లమ్మ చెప్పిన మాట, ఈ పుల్లమ్మ చెప్పిన మాట, మన ఇంటి పక్కోళ్ళు చెప్పిన మాట, మన పితరులు చెప్పిన మాటలు నమ్మకూడదు. దేన్ని పట్టుకోవాలి అంటే దేవుని మాటను గట్టిగా పట్టుకున్న వాళ్ళకి ఏం కలుగుతుందంటే, దేవుని బిడ్డలారా, రక్షణ ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదాలన్నీ ఎక్కడ ఉన్నాయంటే పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి. నీకు ఆశీర్వాదం కలగాలి అంటే దేన్ని గట్టిగా పట్టుకోవాలి? వాక్యాన్ని పట్టుకోవాలి. నీకు వాక్యం తెలియకపోతే ఆశీర్వాదాలు నీలోనికి రావు. అందుకనే జాగ్రత్తగా దేవుడు అంటున్నాడు, శ్రద్ధగా నా మాటలు వినండి. శ్రద్ధగా నా మాటలు విని వాటి చప్పున నడుస్తే దీవెనలన్నీ మీకు ప్రాప్తిస్తాయి అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో. హల్లెలూయా. ఎన్ని దీవెనలు అంటే, నువ్వు లోపలికి వచ్చినా దీవెనే, బయటికి వెళ్ళినా కూడా దీవెనే. అంటే దేనిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి, దేనిని నమ్మాలి అంటే దేవుని మాటని నమ్మితే అన్ని దీవెనలు కూడా నీ మీదకి వస్తాయి. ఈ దీవెన ఆ దీవెన అని లేదు. దేవుని బిడ్డలారా, ఆహారం దీవెన, నీ పనిలో దీవెన, నీ కష్టార్జితములో దీవెన, ధన దీవెన, దేవునికి స్తోత్రం, సంతాన దీవెన, వివాహ దీవెన. ఇక ఒకటి కాదు, రెండు కాదు, అన్ని దీవెనలు ఈ వాక్యాన్ని నువ్వు నమ్మడం వల్ల నీకు లభిస్తాయి. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. చివరిగా చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడు. హల్లెలూయా. చివరిగా మీరు దేన్ని నమ్మాలి అంటే దైవ శక్తిని నమ్మాలి. ఆ శక్తి ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని పరలోకం వరకు భద్రపరిచి ఆ స్వాస్థ్యాన్ని మీకు అప్పగించేస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక స్వాస్థ్యం ఎలాగ మీ సొంతం అవుతుంది అంటే మీరు దైవ శక్తిని నమ్మాలి. హల్లెలూయా. నా దేవుడు నన్ను రక్షించాడు అంటే నాకేమిస్తాడు? పరలోకాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని శక్తి మీ మీదకి రావాలి, దేవుని అభిషేకం మీ మీదకి రావాలి, దేవుని మహిమ మీ మీదకి రావాలి, కడవరి వర్షం మీ మీదకి రావాలని మీరు కోరుకోవాలి. మనం దేవుని ఆత్మచేత, శక్తి చేత అభిషేకింపబడుతున్నప్పుడు పరలోక స్వాస్యాన్ని మనం పరిపూర్ణంగా అనుభవించేలాగా ఆ స్థలానికి ఎక్కి వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి శక్తి వల్ల మనకేమొస్తుంది చెప్పండి? పరలోక రాజ్య ప్రవేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తాన్ని మనం నమ్మడం వల్ల మనం నీతిగా ఎల్లప్పుడూ జీవించగలం. యేసు నామాన్ని నమ్మడం వల్ల అన్ని కష్టాల నుండి విడుదల పొందగలం. యేసయ్య వాక్యాన్ని నమ్మడం వల్ల ప్రతి ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకోగలం. చివరిగా యేసయ్య శక్తి నీవు నమ్మినప్పుడు, ఆ శక్తి నీకు కావాలని కోరుకున్నప్పుడు నీవు డైరెక్ట్గా పరలోకానికి చేరగలవు, ఆ స్వాస్యాన్ని పొందగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు అనే మీ నాన్న నీకు తన శక్తిని ఇచ్చాడు, తన వాక్కుని ఇచ్చాడు, తన నామాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. అది నువ్వు స్వీకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని పొందుకోవాలి. దాన్ని ఏం చేయాలి చెప్పండి? పొందుకోవాలి.
దాన్ని నీ జీవితంలోకి తీసుకోవాలి. సిలువని ఏం చేయకూడదు? సిలువ నేను మొన్న శుభ శుక్రవారం నాడు చెప్పాను, సిలువను వ్యర్థం చేయకూడదు. సిలువని ఏం చేయకూడదు? వ్యర్థం చేయకూడదు. ఇప్పుడు నీకు ఇచ్చాడు దేవుడు, తన శక్తిని ఇస్తున్నాడు. దేవా నా మీద నీ శక్తి కావాలి అని అడగాలి. చూడండి ఇక్కడ అక్కడ ఆ గోడ నుండి నూనె కారుతుందమ్మా అంటే నువ్వు సోచ్యం చూసినట్లు చూస్తున్నావు అనుకోండి, ఆ నూనె నీదవుతుందా చెప్పండి? ఆ గోడ నుండి మంచి నెయ్యి కారుతుందమ్మా అని నేను చెప్పాను, మీ అందరికీ చెప్పాను. మీరందరూ చక్కగా చేతులు కట్టుకుని వెళ్ళి సోచ్యం చూశారనుకోండి, ఆ నూనె ఆ నెయ్యి మీకు వస్తుందా? రాదు. మీరు గబగబా ఏం చేయాలి? ఒక చెంబు పట్టుకొని ఒక బింది పట్టుకొని పరిగెట్టుకుని వెళ్ళి ఏం చేయాలి? ఆ నూనెని తీసుకుంటే అదేమవుతుంది? మీదవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుని కూడా దేవుని రక్తాన్ని కోరుకుంటే నువ్వు నీతి గల వ్యక్తివి అయిపోతావు. దేవుని నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉంటే నీకు అన్ని విషయాల్లో విడుదల కలుగుతుంది. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే ఆశీర్వాదాలు వర్షంలాగా క్రొమ్మరించబడతాయి. అంతేకాదు దేవుని శక్తితో నువ్వు నింపబడతా ఉంటే నీకు పెద్ద పెద్ద రెక్కలు వచ్చి పైకి ఎగిరిపోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటిని బాగానే విన్నాను, మమ్మీ గారు బాగానే చెప్పారు అని చెప్పేసి వెళ్ళిపోతే నీవేమీ పొందుకోలేవు. ప్రభువా ఆ 4 నాకు ఇచ్చావయ్యా, ఆ 4 నాకు కావాలయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటిని లోపలగా తీసుకోవాలి, వాటిని లోపల పెట్టుకోవాలి, వాటిని అంగీకరించాలి. ప్రభువా నీ రక్తంతో కడగండి. దేవునికి స్తోత్రం. నీ నామములో నా బాధలు రోగాలన్నీ పోవునుగా కానీ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యంతో నేను నింపబడతానని చెప్పాలి. దేవుని బిడ్డలారా, అద్భుతమైన ఫలితాన్ని, అద్భుతమైన జీవితాన్ని మీరు కలిగి ఉండబోతున్నారు. ఇవన్నీ ఉచితంగా. వాక్యానికి ఎంత వెల చెల్లించాలి అంటే, ఈ వాక్యం నాకు కావాలంటే నేను ఎంత వెల చెల్లించాలండి? ఎన్ని డబ్బులు కట్టాలండి? ఉచితం. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చేదంతా ఏంటి చెప్పండి? ఉచితం. పైనుండి ఆ శక్తి నా మీద కృమ్మరింపబడాలంటే నేను ఏం చెయ్యాలండి? అది ఉచితమే. నువ్వు అడగగానే, నువ్వు ఆశపడగానే ఆ శక్తి కృమ్మరించబడుతుంది. హల్లెలూయా. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాకు నీ ఆశీర్వాదం కావాలి, నీ దీవెన కావాలి. హల్లెలూయా. నాకు నీతి కావాలి అని నువ్వు అడిగితే ఆయన రక్తం నీ మీద పడుతుంది. దేవుని బిడ్డ, ఆయన రక్తంలో నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి అవుతున్నావు. ఆయన నామములో నీకు విడుదల కలుగుతుంది. ఏదైనా కూడా ఆయన నామములో పోతుంది. అది తెగులు కానీ, శాపం కానీ, దెయ్యం కానీ, పాపం కానీ, అది దురలవాటు కానీ, అది ఏ దురలవాటైనా, ఏ కష్టమైన, ఏ బాధ అయినా, ఏ బరువైన కాడైనా యేసు నామములో తొలగిపోతుంది. అంతేకాదు దేవుని వాక్యం నీ గుండెల్లో ఉంటే నీ జీవితం అంతా ఆశీర్వాదం అయిపోతుంది. దేవుని బిడ్డ, దేవుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు పరలోకానికి వెళ్ళే ఆ సామర్థ్యాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. చేతులు పైకెత్తి దేవుని కృపాసనం వైపు చూడండి. ఆయన నీ తండ్రి, ఆయన నీ తండ్రి. ఆయన నీకు దానం చేస్తాడు. ఆయన వరాలన్నీ నీకు ఇచ్చాడు. ఆయన బహుమానాలన్నీ నీకు ఇచ్చాడు. ఆయన ఈవులన్నీ నీకు ఇచ్చాడు. ఆయన ఆశీర్వాదాలన్నీ నీకు ఇచ్చాడు. ఆయన దీవెనలన్నీ నీకు ఇస్తున్నాడు. ఏది కూడా ఆయన దాచుకోలేదు. అన్నీ నీ కోసం ఇచ్చేస్తాడు. తన రక్తమంతా కారుతా ఉంది, తన రక్తమంతా కారుతా ఉంది. యేసయ్య రక్తమంతా కార్చి చనిపోయాడు. ఆయన మన పాపాల కొరకు చనిపోయాడు. ఆయన రక్తం నిన్ను నీతిగా మార్చగలదు. ఆయన నామము నీకు విడుదలనివ్వగలదు. ఆయన వాక్యం నిన్ను ఆశీర్వదిస్తుంది. అంతేకాదు ఆయన శక్తి పరలోకానికి నేను సిద్ధపరుస్తుంది. చేతులు పైకెత్తి చూపించుదాం. దేవా నాకు నీ సన్నిధి కావాలయ్యా.
అయ్యా నాకు నీవిచ్చే ఈవులలో నేను బ్రతుకుతాను, నీవిచ్చే దీవెనలో నేను జీవిస్తాను, నీవిచ్చే మహిమలో నేను బ్రతుకుతానయ్యా. అందరూ అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన మన మధ్యలో అల్లాడుతూ ఉన్నాడు. ఓ ఆయన గొప్ప నామం మనకుంది, ఆయన దివ్య నామం మనకుంది, ఆయన గొప్ప రక్తం మనకుంది, ఆయన పరిశుద్ధమైన వాక్యం మనకుంది, ఆయన గొప్ప శక్తి మన మీద ఉంది. దేవుని బిడ్డ, అవి చాలు నీకు, అది నీకు చాలు. ఈ భూమి మీద నువ్వు నడవగలవు, పరలోకాన్ని చేరగలవు. అందుకే దేవుడు తనవన్నీ నీకు ఇచ్చేస్తాడు, తన శక్తిని అంతా నీకు ఇచ్చేస్తాడు, తన శక్తిని అంతా నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. పై నుండి ఆయన శక్తిని కృమ్మరిస్తున్నాడు, పై నుండి శక్తిని కృమ్మరిస్తున్నాడు. వందనాలు పరిశుద్ధాత్ముడా, వందనాలు పరిశుద్ధాత్ముడా. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీ ప్రేమకి వందనాలు, నీ ప్రేమకు వందనాలు అయ్యా. అందరూ చెప్పండి, యేసు ప్రేమ ప్రవహిస్తుంది. ఆయన నీ మంచి తండ్రి అయి ఉన్నాడు, ఆయన మంచి తండ్రి అయి ఉన్నాడు. ఆయన నమ్మిన నీవు ఈ నాలుగిటిని గట్టిగా పట్టుకో, నీ జీవితం మహిమ జీవితంగా ఉండబోతుంది, ఆశీర్వాదకరమైన జీవితంగా ఉండబోతుంది, అద్భుతమైన జీవితంగా ఉండబోతుంది. ప్రభు దీవెనలలో నువ్వు ఆనందించగలుగుతావు. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ బిడ్డలు నీ అంత ఆనందించుదురుగాక, నీ అంత అతిశయించుదురుగాక, నీ అందు బలపరచబడుదురుగాక, నీలో స్థిరపరచబడుదురుగాక అయ్యా. నీ అందు నిలకడగా జీవించుదురుగాక, నీవిచ్చిన వాటిని గట్టిగా పట్టుకొందురుగాక, వాటిని అనుభవించుదురుగాక అయ్యా. వారి జీవితంలో సంపూర్ణంగా వాటిని పొందుకొందురుగాక. ఆశీర్వదించండి అయ్యా, దీవించండి అయ్యా. మేలుతో నింపండి తండ్రి, నీ వెలుగు కలుగునుగాక, నీ సమాధానమే సునామర వచ్చునుగాక, నీ సంతోషమే సునామర కలుగునుగాక, నీ సమృద్ధి సునామర కలుగునుగాక. మేలు దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. నగరం బాపట్ల జిల్లాలో సువార్త స్వస్థత ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 28, 29, 30 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ మహోత్సవాలలో డాక్టర్ జయశీలన్ గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించగలరు. స్థలం బాలయేసు కాన్వెంట్ పక్కన బోలశెట్టి రామ్మోహన్ రావు గారి పొలమునందు, నగరం బాపట్ల జిల్లా. మరిన్ని వివరాలకు 9985-301-003, 9494940072 మరియు 73. శ్రీకాళహస్తిలో ఉజ్జీవ సభలు ఏప్రిల్ 29, 30, మే 1వ తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ జబరాజ్ గారు కోయంబత్తూర్, డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివ థామస్ గారు దహించువగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం క్రైస్ట్ లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, కాసా గార్డెన్, శ్రీకాళహస్తి. మరిన్ని వివరాలకు 9100718761. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి.
స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక మే 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక మే 2వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.